నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ ఆమెన్. కూడి వచ్చిన అందరికీ వందనాలండి. మరి ఈరోజు జయ పాస్టమ్ గారు మనకి ఈ వాక్య సందేశాన్ని అందజేయాలి. అయితే పాస్టమ్ గారు ప్రయాణంలో ఉన్నారని మెసేజ్ పెట్టారు. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యము మనము ధ్యానించుకుందాము. 105వ కీర్తన మొదటి 4 వచనాలు ముందుగా చదువుకుని ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. 105వ కీర్తన మొదటి 4 వచనాలు ఎవరైనా చదవండి. 105వ కీర్తన మొదటి 4 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చదవండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు. దేవ, అల్పులము, అయోగ్యులము ప్రభువ అయినప్పటికీ నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని ఎంపిక చేసుకుని తండ్రి నాయన అబ్బా అని పిలుచుకునే భాగ్యం నాయన మాకు అనుగ్రహించావు. నీ వారసులుగా చేసుకున్నావు ప్రభా. అందును బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యము ధ్యానిస్తూ ఉండగా ప్రభా నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో ప్రభా మా అందరితో నీవే మాట్లాడమని మహిమ ఘనత ప్రభావములు మీకొక్కరికి ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, 105వ దావీదు కీర్తనలో కీర్తనాకారుడు మనకి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. అన్ని ఒక బాధ్యత అప్పగిస్తున్నట్టు ఒక పని మనకి చెప్తున్నట్టుగా ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటే ఈ పని మనం చేయాలన్నమాట. అలాగే ఆయన నామమును ప్రకటన చేయుడి, ప్రకటిస్తూ ఉండాలి ఆయన నామమును. ఇది ఒక పని. అలాగే జనములలో ఆయన కార్యములను తెలియజేయుడు, మనుషులందరిలో ఆయన చేసినటువంటి కార్యాలను తెలియచెప్పాలి. ఈ బాధ్యతలు మన పైన ఉన్నాయి. అలాగే 2వ వచనంలో చూసినట్లయితే ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన గూర్చి మనం పాడాలి, కొత్త కీర్తనలు రాసుకుంటూ మన జీవితములలో ఆయన చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ అలాగే గతములో రాసినటువంటి పెద్దలు, పండితులు, అలాగే భక్తులు రాసినటువంటి పాటలన్నిటినీ కూడా మనం పాడుకుంటూ ఉండాలి, ఆయనను కీర్తిస్తూ ఉండాలి. అలాగే ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. సంభాషణ అంటే ఇద్దరు కానీ ముగ్గురు కానీ కలిసి మాట్లాడుకునేటటువంటి సందర్భాలన్నమాట. అలాంటప్పుడు సంభాషణ వస్తుంది. అంటే ఒకరు ఒక విషయం చెప్పిన తర్వాత మరొకరు ఇంకో విషయం చెప్తారు. ఆ విధంగా ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, 10 మంది ఉంటే 10 మంది ఒకరి అభిప్రాయాలు చెప్తూ ఉంటాం కదా, డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఏమి మనం సంభాషించుకోవాలి అంటే ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలన్నిటినీ, నాకు తెలిసినవి నేను చెప్తాను, నా తోటి ఉన్నవారు వాళ్ళకి తెలిసిన దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు వాళ్ళు చెప్తారు. ఈ విధంగా సంభాషించుకోవాలి. ఈ సందర్భంలో దేవుడు ఇలా చేశాడు కదా, ఇదిగో పలానా సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు ఈ విధంగా చేశారు కదా, లేదంటే రాజుల గ్రంథంలో నుంచో సామెతల్లో నుంచో ఎక్కడో అంటే
దేవుని వాక్యము గురించిన సంభాషణ, అలాగే దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాల గురించి సంభాషించుకోవాలి. మనం లోకానుసారమైనటువంటి మాటలు మాట్లాడుకోకూడదు. అలాగే 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. చూడండి, ఈ అతిశయించుట అనేటటువంటి మాట చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, అలాగే వాక్యంలో కూడా చదువుతూ ఉంటాం. అందరము అతిశయిస్తాము. దేని కొరకు అతిశయిస్తామంటే, మనకున్నటువంటి గొప్పతనం గురించి, మన టాలెంట్ని బట్టి, మనం ఉన్నటువంటి సమాజంలో మనకున్న మంచి పేరును బట్టి అతిశయం వస్తుంది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయిస్తారు. కానీ దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మీరు ఆయన పరిశుద్ధ నామమును బట్టి మాత్రమే అతిశయించాలి, గర్వపడాలి. మనకి ఏంటి గర్వము? మన డబ్బు చూసి కానీ, మన ధనం చూసి కానీ, లేకపోతే మన ఆస్తి అంతస్తులు చూసి కానీ, మన అందచందాలు చూసి కానీ గర్వము రాకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా ఒకనాడు మనము వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. మనతో వచ్చేది ఏంటి అనంటే, దేవుని పరిశుద్ధ ఆత్మ, అలాగే దేవుని ఆత్మ మనకి తోడై ఉంది అనేటటువంటి గర్వమే మనలో ఉండాలి. ఆ గర్వము వచ్చినప్పుడు మనకి వణుకు పుడుతుందండి. గర్వము అతిశయిస్తాము అని అనుకుంటాం, కానీ ఆ గర్వం ఏం చేస్తుందంటే, దేవుని యందు ఇంకా భయభక్తులు కలిగి ఉండేటట్లుగా ఆ గర్వం మనల్ని మంచి మార్గములోకి, అంటే దేవునికి సరెండర్ అయ్యే మార్గంలోకి నడిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని గురించి సంభాషిస్తామో, ఎప్పుడైతే దేవుని ఆశ్చర్య కార్యాలని మనం తలుచుకుంటూ ఉంటామో, ఆయన ఎంత మహా దేవుడో మనకు అర్థమవుతుంది కదండి. మనం ఆయన పట్ల కృతజ్ఞత వ్యక్తం చేస్తాం. ఈ నిమిషములో మనం ఎలా ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించుకుంటే, మన జీవితంలోనే ఎన్ని ఒడిదుడుకుల్ని తట్టుకుని ఈ స్థితిలో ఉన్నాము, ఎన్ని ఆటంకాలని దేవుడు తప్పిస్తూ ఈ స్థితిలో మనల్ని పెట్టాడు అని ఒక్క ప్రశ్న మనకు వచ్చినప్పుడే, అమ్మో ప్రభువా నువ్వు లేకపోతే అసలు నేను ఏ పాటి దానిని అనే తగ్గింపు స్వభావం వస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనలో తగ్గింపు వస్తుందో, అదే మనం దేవుని పట్ల అతిశయము కలిగి ఉండే స్వభావము. అంటే దేవుని పట్ల అతిశయం అంటే దేవుణ్ణి మనం గొప్ప చేసే విధానం అన్నమాట. అంతేగాని మనకి మనముగా మనకి కలిగిన దానిని బట్టి మనం గొప్ప ఫీల్ అవ్వకూడదు, గర్వపడకూడదు అని ఈ వచనంలో మనకు అర్థమవుతూ ఉంది. అలాగే చూడండి, 3వ వచనంలోనే, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఇక్కడ గాక అంటే మనం ఆమేన్ అనుకోవాలి. ఎప్పుడైతే గాక అని కీర్తనలు చదివినప్పుడు వస్తుందో, వెంటనే మనం ఆమేన్ అంటే అది ఆ వాక్యము అవునుగాక అని అర్థం అనమాట. యెహోవాను వెదకువారు, మనందరము దేవుని గూర్చి వెదికేటటువంటి వారము కదండి. కాబట్టి మనందరము ఎలా ఉంటున్నాము? సంతోషముగా ఉంటున్నాం. నిజమే కదా. మనకున్నటువంటి ఆస్తి అంతస్తులను బట్టి అయితే మనం కాదు, సంతోషం ఉండదు. ఇది ఉంటే అయ్యో ఇంకోటి లేదు కదా, నాకు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇంకోటి ఏదో కావాలి అనే కొరత మన జీవితాన్ని చూసుకుంటే మనకి ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటది. ఈ ఈ వయసులో కొన్ని అవసరాలు, మరుసటి రోజు ఇంకా కొన్ని అవసరాలు, అలాగే దినము వెంబడి దినము మనకి ఏదో ఒక లోటు కనపడుతూనే ఉంటది. ఇది మనకు ఒకవేళ అన్ని బాగానే ఉన్నాయంటే పిల్లల కొరకు బాధ, పిల్లలకి అన్ని బాగానే ఉన్నాయంటే మనకేదో అనారోగ్యం వచ్చేస్తుంది, ఇంకా ఏదో సంథింగ్ మనం కోల్పోతూ అవసరంలోనే ఉంటాం. మన జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే సంతోషము అనేటటువంటి విషయం మనకి కనపడదు. ఎందుకంటే అవసరాలు అలాంటివి, పరిస్థితులు అలాంటివి, మన అనారోగ్యాలు ఇన్ని కలగాపులగమయ్యి మనం సంతోషంగా ఉండలేము.
నార్మల్గా చెప్పుకుంటే. అయితే యెహోవాను వెతుకువారు, మనం నిత్యము దేవుని వాక్యము, దేవుని సన్నిధి వెతికేమనుకోండి, మనకున్నటువంటి ఆ పెరుగన్నమే అమృతంలాగా ఉంటుంది, ఆ చారన్నమే అమృతంలాగుండి సంతోషంగా తింటాము. మనకున్నటువంటి ఆ పేద స్థితే, మనకున్నటువంటి ఆ కాలు నొప్పో, మోకాలు నొప్పో, ఇంకేదో నొప్పో అయినప్పటికీ కూడా మనం ఆనందంగానే ఉండగలుగుతాం. ఈరోజు ఈ నొప్పి ఉంది కదా, తగ్గిపోతుందిలే, రేపు మళ్ళీ నేను బాగుపడిపోతానులే అన్న ప్రతి విషయంలో కూడా పాజిటివ్నెస్, అంటే ఈరోజు ఇలా ఉంది, ఓకే దేవునికి స్తోత్రం అని ధైర్యంగా మనం ఆ స్థితిని అధిగమించేస్తాం. అంటే సంతోషము నిత్యము మనకి సంతోషమే కనపడుతూ ఉందన్నమాట. మన పరిస్థితులను బట్టి మనం సంతోషంగా ఉండలేము మన పరిస్థితులను చూస్తే. కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, ఆయన వాక్యము మనం చదువుకుంటూ ఉంటామో మనకి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. మనం నేల మీద పడుకున్నా కూడా డన్లప్ పరుపుల మీద పడుకున్నంత సుఖంగా మనం నిద్రపోతాం అన్నమాట. మనం పడుకుని నిద్ర లేచి ఆయన్ని స్తుతించడానికి అంత ఆనందముతో ఎల్లప్పుడూ ఆయన వాక్యం పట్ల మనము ఆసక్తి కలిగి ఉంటాం. ఇలాగ ఉండాలని దావీదు మనల్ని దీవిస్తూ ఉన్నారనమాట. ఆయన యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. అంటే ఆయన మనల్ని అందరినీ బ్లెస్ చేశారు కాబట్టి ఇప్పుడు మనము సంతోషంగా ఉంటున్నాము. అలాగే మనం కూడా మన పిల్లలకి కూడా అదే విధంగా దేవుని వాక్యము వెతికే వారుగా మనము వారిని సిద్ధపరచాలన్నమాట. అలాగే 4వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. చూడండి, 3 అంశాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. యెహోవాను వెదకుడి, యెహోవాను వెతకాలి. ఎక్కడ వెతకాలి? దేవుని వాక్యములో కదండి. మరి ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము మరి శరీరధారి అయి మన కొరకు వచ్చారు, కృపాసత్య సంపూర్ణుడిగా మన దగ్గరకు వచ్చారు. ఇజ్రాయేలీలందరినీ మరి అలాగే లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వారి వారి పాపముల నిమిత్తము వారికి పడవలసిన శిక్ష ఆయన మీద వేసుకుని మనందరికీ ఇప్పుడు తండ్రితో అనుసంధానం చేశారు. అందుకే అంటారు, యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు కదండి. ఇంత గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మన చేతిలో ఉన్నాడు కదండి. మనం బైబిల్ పట్టుకున్నప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి మనం పట్టుకోగలుగుతున్నాము. దేవుని వాక్యము చదివినప్పుడు ఎంతో నెమ్మది, ఎంతో ఊరట. ఇందులో వెతుకుతూ ఉంటేనండి ఎన్నో విషయాలు మనకి చదివిన వాక్యమే కదండి. మన ముందు ఎంతమంది పెద్దలు చదువుకున్నారో, అయినప్పటికీ ఈరోజు మనం చదివితే మనకి కొత్త అంశాలని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఊరటని ఇస్తాడు. కాబట్టి దేవుణ్ణి వెతకాలి. ఎక్కడ? దేవుని వాక్యములో నిత్యము చదువుతూ ఉంటే అనేక సంగతులు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. అలాగే ఆయన బలమును వెతకాలి. ఆయన బల సంపూర్ణుడు. ఆయన బలముతో ఏ విధంగా ఇజ్రాయెల్ని రక్షించాడు, ఈ భూమి ఆకాశములను ఏ విధంగా తయారు చేశాడు. మనం 104వ కీర్తనలో చదువుకుంటే చూడండి, 32వ వచనం చదువుకుంటే ఒకసారి, ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. చూడండి, ఆయన మనం ఉన్నంత కాలము ఆయన కొరకు మనం ఏం చేయాలట? స్తుతించాలి, కీర్తించాలి, ఆరాధించుకోవాలి, కీర్తనలు పాడుకోవాలి. ఆయన బలము ఎలాంటిదో ఒకసారి మనం 78వ కీర్తన జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ కీర్తన అంతా కూడా ఆయన చేసినటువంటి బల పరాక్రమముల గురించి, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను వర్ణిస్తూ ఆసాపు గారు రాశారు. 78వ కీర్తనలో, నా జనులారా నా బోధకు
చెవియొగ్గుడి. చూడండి, జనులందరితో చెప్తున్నారు. అంటే ఈ దినము నీ కొరకు నా కొరకు కూడా ఈ సంగతులను ఆయన బోధిస్తూ ఉన్నారనమాట. నా బోధకు చెవియొగ్గుడి. చెవియొగ్గుడి అంటే వినండి అని అర్థం అనమాట. నా నోటి మాటలకు చెవియొగ్గుడి. ఆయన నోటి ద్వారా ఏ మాటలైతే పలుకుతూ ఉన్నారో అవన్నీ కూడా వినండి, ఆలకించండి అని జనులకి చెప్తూ ఏమంటున్నారంటే, నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పెదను. ఏం చెప్తారట ఆయన? నోరు తెరిచి ఉపమానాలు చెప్తారంట. అంటే సంగతులు, అనేక సంగతులు చెప్తాను, పూర్వకాలములో జరిగినటువంటి గూఢ వాక్యములను, అంటే ఆది నుంచి అనాది కాల సంకల్పం చొప్పున ఈ సృష్టి యావత్తు ఏ విధంగా జరిగింది, దేవుడు మరి ఇజ్రాయేలీలకు ఏ విధంగా తోడుగా ఉన్నాడు అనేటటువంటి అన్ని సంగతులను నేను మీకు చెప్తాను అని. ఇంకా ఏమంటున్నారంటే 3వ వచనంలో, మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. చూడండి, అంటే ఆయన వారి జీవితంలో జరిగిన సంగతులు, అలాగే వారి పితరులు అంటే వారి తాత ముత్తాతలు చెప్పినటువంటి సంగతులను కూడా నేను మీకు బోధిస్తున్నాను, చెప్తున్నాను, నా మాటలకి చెవియొగ్గుడి అని చెప్తూ ఉన్నారు. 4వ వచనంలో ఏం చెప్తున్నారు? ఆ సంగతులు ఏంటి అంటే, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. చూడండి, యెహోవా స్తోత్రార్హ క్రియలు అంటే ఆయన చేసిన క్రియలన్నిటినీ కూడా మనం స్తుతించాలి, గొప్ప చేయాలన్నమాట. అలాంటి క్రియలు, ఆయన చేసిన కార్యాలన్నీ కూడా చాలా గొప్పవి. అన్నిటికీ థ్యాంక్స్ 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 చెప్పుకునేటటువంటి క్రియలు అనమాట. అసలు అవి ఊహించలేనటువంటి క్రియలు ఆయన చేశారు కదా. అలాగే ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా ఎవరికి చెప్పాలట? వారి పిల్లలకు మేము చెప్పేదము. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలందరికీ, అంటే ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఆయన చెప్తూ చెప్తూ వస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే, చూడండి, పిల్లలు అనేసరికి మనకి పుట్టినటువంటి పిల్లల్ని మనం అనుకుంటాం, అదొక విషయము. అలాగే సంఘములో అనేక పిల్లలు పుట్టుకొస్తారు. అంటే ఏంటి? నూతన ఆత్మలు దేవునిలో నడిపింపబడతాయి. ఈ రోజు వరకు మామూలుగా ఏదో ధర్మాన్ని ఆచరిస్తూ వాళ్ళు విగ్రహారాధనలు చేసుకుంటూ అవి మాని దేవుడు సొంత రక్షకుడుగా అంగీకరించి వాళ్ళు బాప్టిజం తీసుకుని, లేదంటే క్రమముగా దేవుని పట్ల, ఆశ్చర్య కార్యాల పట్ల ఎవరి ద్వారానో విని పరిశుద్ధాత్మ ప్రేరణతో వారు నిజ దేవుణ్ణి అంగీకరించి సంఘములోకి వస్తారు. వాళ్ళకి ఏమీ తెలియదు, వారు పిల్లలతో సమానం అనమాట. వాళ్ళ వయసు రీత్యా 30 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళు ఉండొచ్చు, కానీ వారి పిల్లలతో సమానమే. అలాగే సంఘంలో అనేక నూతన ఆత్మలు వస్తాయి, అంటే పిల్లలు వస్తారనమాట. అలాగే మనకి పుట్టినటువంటి పిల్లలు, మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, వీళ్ళందరికీ ఏం చెప్పాలట? దేవుని కార్యాలు, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని దాచకుండా చెప్పాలి. ఇప్పుడు మనం రోజు చదువుకుంటున్నాం, రోజు ధ్యానించుకుంటున్నాం. ఈ విషయాలు మొదటగా మన ఇంట్లో వాళ్ళకి, మన పిల్లలకి మనం చెప్తూ ఉండాలి. అలాగే రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువక ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారే తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు. చూడండి, ఇక్కడ ఎంత పెద్ద విషయం చెప్తున్నారంటే, ఆ తరములో వాళ్ళు ఏం చేశారట? యథార్థ హృదయాలు వారికి లేవు, దేవుని విషయంలో వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వారిని ఏమంటున్నారు? మూర్ఖతరం అంటున్నారు అనమాట. వాళ్ళు మూర్ఖులుగా ప్రవర్తించారు. అయితే వాళ్ళ మూర్ఖత మరి మనకి తెలిసినప్పుడు మనం వారు చేసినట్లుగా చేయకుండా ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదైనా ఒక చెడ్డవాడిని చూసామనుకోండి, వాడు ఆ చెడ్డ పని చేశాడు కాబట్టి వాడు ఈ విధంగా స్పాయిల్ అయిపోయాడు,
అని మనకు అర్థమవుతుంది. కాబట్టి చెడ్డ పని చేస్తే మనం నాశనం అయిపోతాము అని ఒక ఉదాహరణగా మనం చూసినప్పుడు మళ్ళీ మనం ఆ పని చేయకుండా దూరంగా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే గతంలో ఉన్నటువంటి వారు పితరులు వారు ఏం చేశారట, స్థిర మనస్సు లేని వారే, ఆశ్చర్య కార్యాలు చూస్తూనే దేవునితో నడుస్తూనే స్థిర మనసు లేదు వారికి. అలాగే ఈ రోజు కూడా మన జీవితంలో దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి మేలులను మనం పొందుకుంటూ కూడా ఒక్కొక్కసారి కష్టం వచ్చినప్పుడు వారి వలె స్థిర మనస్సు లేని వారమై అయిపోతున్నాం. కాబట్టి ఏం చెప్తున్నారంటే వారి వలె మీరు ఉండకుడి, మీరు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను జ్ఞాపకం చేసుకోండి. గతంలో దేవుడు నీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన ఆ సమస్య నుంచి నిన్ను దూరపరిచారు, ఏ విధంగా ఆ సమస్యలో నుంచి నువ్వు బయటకు వచ్చావు. కష్టమే ఉంటుంది, అయినప్పటికీ ఆ కష్టంలోనే దేవుడు మన చేయి పట్టి నడిపించి మేలులోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఇలాంటివి జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని సణుక్కోకూడదు. దేవుని ఎదుట మనం ప్రార్థన చేసి మళ్ళీ వెంటనే అబ్బా ఇది అవుతుందా లేదా, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని మన స్వశక్తిని ఆధారం చేసుకుని ప్లాన్ చేసేసుకుంటాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండిపోవాలి. సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఎక్కువ మనం తర్జన భర్జనలు చేసుకుని మన హృదయంలో అనేక ఆలోచనలు పెట్టుకోకూడదు. ప్రభువా, ఏది చేసినా నువ్వు నాకు శ్రేష్టమైనది చేస్తావు కాబట్టి నేను ఈ భారం అంతా నీ మీద మోపుకుంటున్నాను ప్రభువా, భారం అంతా నీదే, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఎన్నో ప్రభువా. ఈ ఆశ్చర్య కార్యాలని తలుచుకుంటూ మనం ఆ టైంలో మనం నిశ్శబ్దంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం అనుకోండి, మనకు వచ్చినటువంటి సమస్య ఈజీగా తొలగిపోతుంది. మార్గాలు సరళం చేసి దేవుడు మనల్ని తప్పిస్తాడు. అయితే మనం ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి స్తుతించే మనసుని కోల్పోతూ ఉంటాం అనమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం దేవుని యందే నిరీక్షణ ఉంచాలి. మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత ప్లానింగ్లు ఏమీ వేసుకోకుండా మనం అలా ఉండిపోవాలన్నమాట, నిశ్చలముగా ఉండిపోవాలి. అయితే ఆ సమస్య నుంచి కాలాన్ని ఈరోజు 1 గంట, లేదంటే 2 గంటలు, 1 రోజు, 2 రోజులు, లేదంటే 1 సంవత్సరం కూడా కొన్ని పట్టొచ్చు. అయినప్పటికీ కూడా ఆ సమస్య నుంచి దేవుడు మనల్ని విడుదల చేయించేస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే నిరీక్షణ కలిగి ఆ సమస్యని దేవుని మీద వేసి కేవలము దేవుని ఆశ్చర్య కార్యాలని స్మరించుకుంటూ, ఆయనని స్తుతించుకుంటూ, ఆయనని ఘనపరుస్తూ పాటలు పాడుకోవడం, కీర్తనలు చదువుకోవడం, లేదంటే ధ్యానించుకోవడం. చదివిన అధ్యాయమైన 10 సార్లు చదవచ్చు. చదివిన ఒక్క వచనమే 10 సార్లు మనం నెమరు వేసుకోవచ్చు. మనకెంతో ఊరటనిస్తుంది, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. సమయం అలా గడపడం వల్ల ఆ వచ్చిన సమస్య మనకి తీర్చేస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ కూడా అలా మూర్ఖతరముగా మీరు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆయన ఆజ్ఞలను గైకొనేటట్లు నేర్పాలి. అలాగే ఆయన 8వ వచనం చూద్దామండి. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. చూడండి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, ఆజ్ఞలను ఇచ్చారు. మనకు తెలుసు 10 ఆజ్ఞలు. అలాగే 10 ఆజ్ఞలతో పాటు ఇంకా అనేక ఆజ్ఞలు ఉన్నాయి. అయితే ఈ 10 చాలా ముఖ్యమైనవి పాత నిబంధనలో. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ 10ని 2గానే మనకి చూస్తాము. అయితే ఈ 10 అన్నీ కూడా ఈ 2 ఆజ్ఞల్లోనే కలిసి ఉన్నాయన్నమాట. నిన్ను వలె మొదటి ఆజ్ఞ, మరి ఆయనను మనం స్తుతించాలి. ఆయన తప్ప మనకి వేరొక విగ్రహం కానీ ఏమీ లేదు. మన పూర్ణ శక్తితో, మన పూర్ణ బలముతో మనం ఆయన్ని మాత్రమే స్తుతించాలి, మొదటి ఆజ్ఞ. రెండవది ఏంటి, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము కదండి. ఒక్కసారి ఈ వచనాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ 10 ఆజ్ఞలు సమస్తము అందులోనే కలిసిపోయినాయి. నువ్వు ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే వారి కొరకు ఏం చేయగలవు, ఏం చేయగలం మనం
అన్నీ వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తాం మనం ప్రేమిస్తే కదండి. అలాగే మనల్ని నిన్ను వలే అంటే నేను ఎలా ప్రేమించుకుంటానో ఎదుటి వారిని కూడా మనం అలా ప్రేమించగలగాలి. అంటే ఏంటి, నాకు ఏం కావాలి, నాకు అన్ని సదుపాయాలు కావాలి, నాకు అన్ని ఏది కావాలంటే ఆ టైంకి నాకు సమకూర్చబడాలి, ఏది తినాలనుకుంటే నేను అది తినాలి, ఏది ధరించాలంటే నేను అది ధరించుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి. ఈ విధంగా మనకి కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ మన కోసం సౌలభ్యముగా మనం ఆశిస్తాం కదండి. అలాగే మనకి ఎలా అయితే ఈ ఫెసిలిటీస్ అవసరమని మనం ఆలోచిస్తున్నామో, మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారికి కూడా ఈ ఫెసిలిటీస్ కల్పించాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఫ్రూట్ ఎంచుకోమంటే శ్రేష్టమైనది ఎంచుకుంటాం కదా, అది మంచిది, పుచ్చు లేనిది, వడిలిపోలేనిది, మంచిగా ఉన్నది ఎంచుకుంటాం. కానీ ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు చాలా మంది ఏం చేస్తారు, బాలేనివి, ఇవి ఎందుకు మనకు అక్కర్లేదులే అని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటివి మనం ఇవ్వకూడదు. అది బాలేదనుకోండి, పారేయండి, అంతేగాని ఎదుటి వాళ్ళకి ఇవ్వద్దు. అదే చెడ్డది ఎవరైనా మనకిస్తే మనం ఎంత ఫీల్ అవుతామండి, ఏంటి నాకు ఇలాంటిది ఇచ్చారు అని. అంటే మనం వాళ్ళని ప్రేమించట్లేదు కాబట్టి ఆ చెత్తది ఇచ్చేస్తున్నాం అనమాట. అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. నువ్వు ప్రేమించావనుకో ఎవరినైనా, వాళ్ళ దగ్గర నువ్వేదైనా ఆశిస్తావా? ఆశించవు. వాళ్ళకి ఇంకా పెడతావు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టినట్లుగా మన దగ్గర ఉన్నవి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఇంకా ఈ 10 ఆజ్ఞలని అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి మరి మనం అన్ని మళ్ళీ చదవక్కర్లేదు. కాబట్టి ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళ కోసం సమస్తము మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నట్లుగా ఉంటుందన్నమాట. ఈ 2 ఆజ్ఞల్లోనే ఎదుటివారిది ఏది ఆశించకూడదు. ఎదుటివారి గొడ్లునైనను వాటినైనను మనం నిర్గమకాండము 19వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ 10 ఉంటాయి. ఎదుటివారిది ఎప్పుడు ఆశిస్తామో, మనం వారి పట్ల ప్రేమ లేనప్పుడు. కాబట్టి యేసయ్య చెప్పారు ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో వారి కొరకు నువ్వు తాపత్రయపడి వారికి సమస్తాన్ని చేయడానికి నువ్వు ఇష్టముగా ఉంటావు. ఇదే దేవునికి ఇష్టమైనటువంటి పని అన్నమాట. కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఈ ఆజ్ఞని మనం ఎంతవరకు పాటిస్తున్నాము, ఏ విషయాల్లో పాటించగలుగుతున్నాము, ఏ విషయంలో పాటించలేకపోతున్నాము, ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలండి. మనం ఒకవేళ మనకు తెలిసిపోతుంది మనం ఏది రైట్ గా చేస్తున్నాము, ఏది రాంగ్ గా చేస్తున్నాము, ఏది వేషధారణగా చేస్తున్నాము, ఏది మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాము అనేవి మన అవగాహనలోనే ఉంటది, మనకు స్పృశిస్తూనే ఉంటది. అయినప్పటికీ కొన్ని ఏముందిలే అని చేస్తూ ఉంటాం అనమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా చేసినట్లయితే దేవునికి అది అయిష్టంగా ఉంటది. అలాగే ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, ఈ కీర్తన అంతా తర్వాత మీరు వీలున్నప్పుడు చదవండి. 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. చూడండి, వాళ్ళు చూస్తూ ఉండగానే ఆశ్చర్య కార్యాలు చేశారు. ఏం చేశారట? ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. చూసారండి, సముద్రాన్ని, అసలు సముద్రం దగ్గరికి వెళ్తేనే ఒక కెరటం వస్తేనే అమ్మో అని వెనక్కి పరిగెత్తుకొస్తాం మనం కదండి. అలాంటిది సముద్రాన్ని పాయలుగా చేసి అవతలి ఒడ్డుకి నడిపించారట. ఆ ఊహ వస్తేనే అసలు ఎలాగా అని బాబోయ్ ప్రభువా నువ్వెంత గొప్పోడివి నాయనా అని 2 చేతులు జోడించి ఆయన కార్యాన్ని మనం స్మరించుకుంటే మనం ఎంత ఏపాటి వారమండి, ఒక నలుసు లాంటి వారు. కొన్ని నీళ్లు, కొన్ని చిన్న గుంటలో పుసుక్కును పడ్డాం అనుకోండి, ఏమైపోతుంది? ఊపిరాడదు, ప్రాణం ఇమీడియట్గా పోతుంది. అలాంటిది సముద్రంలో వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారంటే అది ఎంత గొప్ప కార్యం అండి. ఆయన నీటిని రాశిగా నిలిపెను, ఇటువైపు 2 నిలిపేసి మధ్యలో నుంచి పంపిస్తూ ఉన్నారనమాట. అలాగే
రాత్రి పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. చూడండి, మనం ఎక్కడికైనా చిన్న చీకట్లో వెళ్ళాలంటే ఒక టార్చ్ లైటో ఏదో పట్టుకుంటాం, ఏదీ కనపడదు చీకట్లో మనకి కదండి. ఉదయాల పూట కూడా, అంటే పగటి పూట కూడా ఇళ్లల్లో లైట్లు వేసుకోకపోతే కనపడని ఇళ్ళు అనేకమైన ఉన్నాయి. అయితే అంత ఓపెన్ ఎయిర్లో అంతమంది జనాలకి ఆయనే ఒక పెద్ద లైట్ లాగా ప్రకాశిస్తూ వాళ్ళకి మార్గం చూపాడు. అది మనం ఇమాజినేషన్ చేసుకుంటే ఎంత వండర్, కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోవాలన్నమాట. అవన్నీ మనకి దేవుడు దర్శన రీతిగా చూపిస్తూ ఉంటాడు. మనం చదువుతూ అక్కడికి వెళ్ళిపోతాం. మనం కూడా అందులో నడుస్తున్నామేమో, ఆ ఇజ్రాయేల్తో పాటు నేను కూడా ఉన్నానేమో, నేను నా పిల్లల్ని వేసుకుని, మా కుటుంబాలను వేసుకుని, మా సంఘాన్ని వేసుకుని అవతలికి దాటేస్తున్నానేమో అన్న ఫీలింగ్ మనకి వచ్చి ఆయన్ని ప్రభువా 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 అని ఎంతసేపు మనం అక్కడ ఆ సిచ్యువేషన్లోనే కొన్ని గంటలు మనం గడిపేయచ్చు ధ్యానపూర్వకముగా. అలాగే పగటి వేళ ఆయన ఏం చేస్తున్నాడటండి, మేఘస్తంభము. ప్రజెంట్ డేస్ మనం చూసినట్లయితే ఎంత ఎండ అండి, భరించలేని ఎండ. అయితే వారికి ఎండ తెలిసిందా? లేదు, ఎండ ఉంది, కానీ మేఘస్తంభము హాయిగా చల్లని, ఇప్పుడు ఏసీ వేసుకుంటే మనకి ఎలాగుంటుంది, చల్లగా ప్రశాంతంగా నిద్రపోతాం. అంత చక్కని మేఘస్తంభంలో ఆయన ఉంటూ వారికి మార్గాన్ని చూపిస్తున్నాడు. అయినప్పటికీ ఇంత వండర్ చేస్తున్నా వాళ్ళు ఏం చేస్తున్నారటండి, సణుక్కుంటూనే ఉన్నారు. ఏది కావాలంటే అది. చూడండి, మనకి అన్ని ఫెసిలిటీస్ మదరు ఫాదర్ కల్పించారనుకోండి, విలువ తెలియదు కదా. సో అలాగే ఇక్కడ వీళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో తెలియనట్టుగా తండ్రి మా డాడీయే కదా అన్నట్టుగా వాళ్ళు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి కూడా కోపం వస్తుందండి. వీళ్ళు సణుక్కుంటూ నీళ్ల కొరకు తర్వాత సణుక్కుంటారు. ఇంక ఇవన్నీ చెప్పడం మనకి సమయం చాలదు కాబట్టి కొంచెం త్వరగానే వెళ్దాము. 20వ వచనం చూసుకున్నట్లయితే, ఆయన బండను కొట్టగా నీరు ఉబుకెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన చూడండి, నీరు ఇచ్చారు తాగడానికి, కాలువల్లాగా పారుతున్నాయంట. ఎంత వాటర్ కదండి. అయితే మళ్ళీ వెంటనే వీళ్ళు ఏం సణుక్కుంటున్నారట, ఆయన ఆహారము ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. చూడండి, అంటే డౌట్ కదండి, అనుమానం, దేవుని గొప్పతనాన్ని సందేహించడం, ఇది చాలా చెడ్డ స్వభావం. ఇవి ఎందుకు మనం చదువుకుంటున్నాము అని అంటే, మనలో ఒకవేళ ఇలాంటి సంశయాలు, ఇలాంటి అనుమానాలు దేవుని పట్ల వస్తే అవన్నీ రాకూడదు అని మనల్ని మనం హెచ్చరిక చేసుకోవడానికి దేవుని వాక్యములో వారిని మనకి మాదిరిగా పెట్టి అనేక విషయాలు మనకి బోధిస్తూ ఉన్నారనమాట. అయితే ఈ మాట దేవుడు కూడా వింటున్నాడు కదా. 21వ వచనంలో చూసినట్లయితే, యెహోవా ఈ మాట విని కోపగించెను. చూడండి, మన పిల్లలకి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా మన మీద ఏదైనా డౌట్ పడ్డారనుకోండి, డాడీ కొనిస్తారో లేరోలే అన్నాం అనుకో, విన్నా డాడీకి ఎంత కోపం వస్తుంది. అలాగే తండ్రికి కూడా ఇక్కడ కోపం వచ్చింది. ఇవ్వగల సామర్థ్యం ఉంది. డాడీ నాకు ఇవ్వు డాడీ అంటే ఈరోజో రేపో తెచ్చిస్తారు, అంతేగాని ఇస్తారో లేదో డాడీ అన్నాం అనుకోండి, నార్మల్గా శారీరక రీత్యా మనం ఉన్న అల్పులమైన మనకే ఇంత కోపం వచ్చినప్పుడు సృష్టికర్త ఆయనకి కోపం రాదా అండి? ఎంత కోపమో వస్తుంది అనమాట. అయితే ఆయనకి కోపం వచ్చి ఏం చేశారట, యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజును, ఇజ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. చూసారండి, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఇలాంటి పరిస్థితి మన జీవితంలో మనం రానిచ్చుకోకుండా ఉండాలి. అయితే దేవుని కోపము, దేవుని ఉగ్రత మన మీద రానిచ్చుకోకుండా మనము ఉండగలగాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి 23వ వచనంలో, అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. కోపం వచ్చింది, అయినప్పటికీ వెంటనే ఆ కోపాన్ని తగ్గించుకుని ఆయన ఏం చేశారట, ఆయన పైనున్న ఆకాశాలకు ఆజ్ఞాపించారు, అంతరిక్ష ద్వారాలు తెరిచేశారు.
24వ వచనంలో మనం చూసినట్లయితే, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. చూడండి, నీళ్ళు ఇచ్చారు, సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి, మళ్ళీ డౌట్ పడుతూ ఉన్నారు, కోపం వచ్చింది. కానీ కోపాన్ని తగ్గించుకుని మరలా ఏం చేశారు, ఆయన ఆ ప్రేమని కనపరుస్తూ ఆహారము వారికి పంపించారు, మన్నాని కురిపించారు, దేవదూతల ఆహారము వాళ్ళు తిన్నారు. అయితే దేవుని 31వ వచనంలో చూద్దాము, దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. చూడండి, ఇంత చేశారు, వారికి మరి తెలియాలి కదా దేవుని గొప్పతనము, కాబట్టి ఆయన కోపాన్ని కూడా మరి ఆయన చూపించారు. కాబట్టి అనేకులు చనిపోయారు అనమాట. వారు 29వ వచనంలో చూసినట్లయితే, వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను, వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలో నుండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను. చూడండి, తింటూ ఉండగానే వాళ్ళు హాయిగా తింటున్నారు, తినేసి చూడండి భుక్తాయాసం అంటాం కదా, అలాగా తనిసారనమాట. అంటే అంత రిలాక్స్గా ఉంటూ ఉన్నారు. అంతే, దేవుని కోపము వారి మీదకి వచ్చింది, వారి నోళ్లలో ఇంకా ఆహారం ఉంటూ ఉండగానే వాళ్ళు చచ్చిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ మనం ఎందుకు చదువుకుంటున్నాము అంటే, ఇలాంటి పరిస్థితులే మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో వస్తాయి. దేవుడు మనకు అన్నీ అరేంజ్ చేసినప్పటికీ కూడా మనం ఇంకా వేరే దాని కొరకు అనుమానిస్తాం. అయ్యో, దేవుడు నాకు ఇది చేయగలడా, అది చేయగలడా, ఏమో చేస్తాడో చేయడో అని అనుకుంటూ సంశయపడుతూ ఉంటాం అన్నమాట. అయితే మనం వీరిని చూసాం కాబట్టి ఇలాంటి సందర్భాలు మన పిల్లల తరాలకి చెప్పాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు, ఆయన ఎంత ప్రేమామయుడో అంత కోపగ్రస్తుడు కూడా. అయితే ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుందట, ఆయన ఆశీర్వాదము తరతరములకు ఉంటుందట. చూడండి, ఒక్క క్షణము కోపం వస్తేనే తల్లడిల్లిపోతాం. అయితే ఆయన ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది. ఆ శాశ్వత కాలములో మనం ఉండాలంటే దేవుని పట్ల మనము ఎల్లప్పుడూ కూడా పాజిటివ్నెస్తోనే ఉండాలి. ఆయన చేయగల సమర్థుడు. ఈరోజు మనకి కీడుగా అనిపించిన విషయము అది మనకి కీడు కాదండి, అది ఎన్నటికీ కీడు కాదు. కష్టం వస్తుంది, అయితే ఈ కష్టము మనకి మంచి కోసమే దేవుడు ఈ కష్టాన్ని అనుమతిస్తూ ఉంటాడనమాట. కాబట్టి మనకి తోచిన కష్టం, ఇది ఎందుకు వచ్చిందో నాకు, ఏంటో దేవుడు లేడేమో, ఎందుకు నాకు ఇలా పెట్టాలి, వాళ్ళందరూ చూడండి ఎంత బాగున్నారో, నాకే ఎందుకో ఇలాంటి కష్టాలు అని మనం సణుక్కోకూడదు. ఈ స్థితి నువ్వు అనుభవించినప్పుడు ఆ స్థితి నుంచి దేవుడు నిన్ను దాటవేస్తాడు. నువ్వు సణుక్కుంటే ఆ స్థితి ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప ఆ స్థితిలో నుంచి మనం దాటలేమన్నమాట. జ్వరం వచ్చింది అనుకోండి, నాకు ఎందుకు వచ్చిందో జ్వరం అంటే ఇంకా 2 రోజులు ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు. ఓకే, ఈరోజు నేను సంతోషంగానే ఉన్నాను, ఈ జ్వరాన్ని ఓర్చుకునే శక్తి నాకు దేవుడు ఇస్తాడు, నేను ఓర్చుకుంటాను, తగ్గిపోతుంది, రేపు చక్కగా మళ్ళీ నా పనులు నేను చేసుకుంటాను అన్న థాట్లో ఉన్నాం అనుకోండి, ఇమీడియట్గా తగ్గిపోతుంది అనమాట. ఏదైనా మన ఆలోచన విధానము దేవునికి అనుసంధానింపబడాలి. అంటే దేవుణ్ణి ఉన్నతమైనటువంటి పొజిషన్ ఇచ్చేటట్లుగా మన ఆలోచన ఉండాలి. ఈరోజు చిన్నది ఇచ్చాడు కదా, దేవుడు తగ్గించేసి ఇంకా శ్రేష్టమైనది ఇస్తాడు. ఈ పరిస్థితి కల్పించినందుకు దేవునికే వందనాలు. ఇందులో నుంచి నేను ఏమి నేర్చుకోవాలి, ఈ కష్టాన్ని అధిగమించడం నేర్చుకోవాలి. దేవాలకు స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాను ప్రభువా అని స్తుతించినప్పుడు, ఘనపరిచినప్పుడు ఆ కష్ట పరిస్థితుల్లో నుంచి మనకి మంచి శ్రేష్టమైనటువంటి మార్గంలోకి చూపిస్తాడనమాట. అలాగే 39వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే 38 నుంచి, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. చూడండి,
దేవుడు ఎంత గొప్పవాడంటే వాత్సల్య సంపూర్ణుడు. చూడండి, తల్లి బిడ్డల మధ్య ఎంత వాత్సల్యం ఉంటుంది కదండి. ఆ పిల్లోడు చిన్న తప్పు చేసిన తల్లి హక్కున చేర్చుకుంటుంది. అలాగే మనందరం ఆయన పిల్లలము. ఆయన వాత్సల్య సంపూర్ణుడై, అంటే ఇంకా నో, అసలు వేరేది లేదు అని చెప్పడానికి లేదు. ఓన్లీ ఆయన వాత్సల్యముతో నింపబడ్డాడు అనమాట. అలాంటి గొప్ప దేవుడు వారిని, అంటే అప్పుడు ఉన్నటువంటి మనుషులని నశింపజేయకుండా వారి దోషమును పరిహరించువాడు. తప్పుని, అంటే వారిని ఏం చేయట్లేదు, వారు చేసినటువంటి ఆ దోషాన్ని పరిహరించేశాడు. అలాగే మనల్ని కూడా ప్రేమించి మనల్ని శిక్షించకుండా మన దోషాన్ని, అంటే మన పాపాన్ని ఆయన పరిహరించేవాడుగా ఉన్నాడు. ఎలాగా? మనకి పడవలసిన శిక్ష, అంటే మనం జన్మతః కర్మతః చేసినటువంటి పాపాలని, అంటే దోషాలు, ఈ వీటిల్ని మాత్రమే పరిహరిస్తూ ఉన్నాడు. నిన్ను శిక్షించలేదు, నన్ను శిక్షించలేదు, మన దోషాన్ని పరిహరించాడు. ఎలాగా? ఆయన అద్వితీయమైనటువంటి కుమారుణ్ణి పంపించి మనకి పడవలసినటువంటి శిక్షని ఆయనకి వేశాడనమాట. ఎంత బాధపడ్డారండి యేసయ్య. 39 కొరడా దెబ్బలు తిన్నారు. ఒక్క చిన్న దెబ్బ తగిలితేనే మనం విలవిల్లాడిపోతాం కదా. అలాంటిది అంత యంగ్ ఏజ్లో అంత ఆజానుబాహుడు, అంత ఆయన శరీరంలోనే ఉన్నాడు. అంటే నువ్వు నేను ఉన్న రీతిగానే ఆయన ఉన్నారు. అయినప్పటికీ ఆయనని హింసించి, కొట్టించి, ముళ్ళ కిరీటాలు పెట్టించి, ఉమ్ము వేసి, అయినప్పటికీ ఏమీ అనలేదు. అవన్నీ నీకు నాకు జరగాల్సినటువంటివి. అయితే మనల్ని ఏమీ చేయలేదు. మనల్ని నశింపజేయకుండా ఆయన మీద ఈ భారమంతా మోపించి మన దోషాన్ని పరిహరించేవాడనమాట. పరిహరించి నిన్ను నన్ను ఆయన హక్కున చేర్చుకుని ఆయన పిల్లలుగా మనల్ని ఆయన అధికారం ఇచ్చాడు మనల్ని. ఇప్పుడు తండ్రి అంటే ఆయన నిన్ను నన్ను చూడండి, మన ఎదురుగా యేసయ్య ఉంటాడు, ఆయన్ని చూస్తాడు. ఓ, వీళ్ళు ఎక్స్క్యూజ్ చేశారు. ఆయన యేసయ్య మనతో మన కావలసిన అవసరాలన్నిటి గురించి వ్యాజ్యం ఆడతాడు, దేవుణ్ణి అడుగుతాడనమాట. ప్రభువా, హిమశ్రీకి ఇది కావాలి, వాణిశ్రీకి ఇది కావాలి, మంజులావాణి గారికి అది కావాలి, వాళ్ళకి అనుగ్రహించు ప్రభువా అంట. నిన్ను నన్ను చూసాడు అనుకోండి దేవుడు, మహా ఉగ్ర రూపములో ఉన్నటువంటి ఆ తండ్రి ఎదుట నీవు నేను నిలబడగలవా అండి? నిలబడలేవు. కృపా సత్య సంపూర్ణుడిగా, వాత్సల్య సంపూర్ణుడిగా ఆయన కుమారుని అవతారములో వచ్చి మన పక్షముగా ఆయన మన దోషాలను పరిహరించాడు. కాబట్టి ఆయనను అడ్డు పెట్టుకుని మనము తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. లేదంటే మరి ఇక్కడ ఈ ఆహారము మింగి ఎలాగైతే చనిపోయారో, ప్రతి విషయంలో ప్రతి నిత్యము మనం చచ్చేవారముగానే ఉంటాము. అయితే అలాగ చేసుకొనక ఆయన ఏం చేశారంటే యేసయ్యని మనకి అప్పగించి మన దోషాన్ని ఆయన మీద మోపి మన దోషాలన్నిటినీ పరిహరించాడు. కాబట్టి మనం ఆయనను అనుదినము అనునిత్యము స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఆయన ఆశ్చర్య కార్యాలని తలుచుకుంటూ మనము ధ్యానించుకోవాలి. యేసువైపు చూచుచు అనే ఈ ప్రార్థనా సహవాసంలో వస్తున్నటువంటి మనందరము కూడా అదే ప్రాసెస్లో, అంటే ఆ హృదయము కలిగిన వారముగా మనం ఉంటూ అనేక దినములుగా మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాం. కాబట్టి మనల్ని, మన కుటుంబాలని, మన పిల్ల తరముల వరకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్. మరి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. హలో అయ్యగారు అమ్మా, చాలా 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 చక్కగా ఉంది. ఒకే ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రసంగం, మనం తింటూ ఉండేటటువంటి సమయం అని అన్నది చాలా చక్కని ఉదాహరణ చెప్పారు. నీ నోటి నీ నాలుకను భద్రం చేసుకోమని. ఇది ప్రత్యక్షంగా అమెరికా వాళ్ళు జపాన్ మీద హిరోషిమా నాగసాకిలో బాంబు వేసినప్పుడు అక్కడ మ్యూజియంలో నేను కళ్ళారా చూసింది ఒకటి ఉంది. అదేంటంటే, అతను ఎవరో తాగుతున్నప్పుడు అతని చేతి వేళ్ళు గాజు సీసాకి అంటుకుపోయి ఉన్నాయి, ఆ ఎముకలు. అంటే ఆ క్రింద రాసి ఉన్నాయి, అతను ఏదో తాగుతూ ఉండేటటువంటి సమయంలో ఈ విధంగా మరణించాడు అని. అంటే ఇది ప్రత్యక్షంగా కళ్ళకి చూసినటువంటి ఫోటో కూడా తీసుకుని వచ్చాను. ఇది మీరు చెప్పినటువంటిది చాలా చక్కగా అతికింది దానికి.
ఎంత చక్కని ఉపమానం చెప్పారమ్మా. ముఖ్యంగా ఈరోజు చెప్పిన ప్రసంగం చాలా చాలా బాగుంది. ఇది యూత్ యంగ్స్టర్స్ కి చెప్పవలసినటువంటి ఇంకా మంచి ఉపమానం ఈ సందేశం. ఈ రోజు ప్రసంగం చాలా బాగుంది. తరతరాలకు వెళ్ళాలి. ఈ యంగ్ స్టూడెంట్స్ కనుక వెళితే వాళ్ళు ఇంకా ఇంకా బలపడతారు. ఇది తప్పకుండా బయట ప్రపంచానికి చేరేటట్టు ఈ సందేశాన్ని వెళ్ళాలి. చాలా చక్కగా ఉందమ్మా. గాడ్ బ్లెస్ యూ. వందనాలు అయ్య గారు. చిన్న ప్రార్థన చేయండి అయ్య గారు మీరు. మహోన్నతుడ, మా ప్రియమైన యేసురాజా, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు. ఎంత చక్కని సందేశాన్ని ఇచ్చావు నాయన. మా నోటిని నాలుకను భద్రం చేసుకుని పాజిటివ్ థింకింగ్ లో ఉండేటటువంటి మంచి సందేశాన్ని నీ బిడ్డ ద్వారా మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మేము బలపడగలిగేటటువంటి మంచి స్థితిని, స్థాయిని, ఆలోచనని కలిగించినందుకు వందనాలు. నీ బిడ్డను నూరంతలుగా వర్ధిల చేస్తున్నందుకు వందనాలు. ఈ వాక్య సందేశం కూడా ఇంకా వేలాది మందికి చేరి అందరి ఆలోచనలోనూ జీవితాల్లోనూ స్థిరపడి బలపడేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ సందేశం ఇచ్చినటువంటి బిడ్డను దీవించండి, కుటుంబాన్ని దీవించండి. ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆ కుటుంబాల్లో ఆశీర్వాదం వెల్లి విరిసేటటువంటి భాగ్యాన్ని కూడా అనుగ్రహించి దీవించి నడిపించమని, ఈ పగడి దేవులతో దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరి ప్రయాణాల్లోనూ ప్రతి ఒక్కరి పనుల్లోనూ కాచి కాపాడి రక్షించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. చాలా చాలా వందనాలు అయ్య గారు. మరి జయపాస్టర్ గారు చెప్పండి. జయపాస్టర్ గారు చెప్పండి. అమ్మగారు, నేను హైదరాబాద్ వెళ్తున్నాను వాక్యం చెప్పడానికి. ఈరోజు ప్రేయర్ చేయండి. ప్లస్ మళ్ళీ ఈరోజు ఈ ట్రైన్లో అందరికీ కడపత్రికలు ఇవ్వటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ప్రార్థన చేయండి. తప్పకుండా తప్పకుండా. ఇప్పుడు పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. పరలోక మందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచడం కాకుండా నీ రాజ్యం నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. ఆమేన్. యాకోబయ్య గారు వందనాలండి. ఆశీర్వాదం విడుదల చేస్తారండి యాకోబయ్య గారు. ఓకే అమ్మగారు. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరి వచ్చిన మనందరికీ, ప్రత్యేకించి వాక్య సందేశాన్ని అందించిన అమ్మగారికి సదా తోడయుండి కాచి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలండి. కూడి వచ్చిన అందరికీ పేరు పేరున వందనాలు. మరి ఇప్పుడు హిందీ సెషన్ లోకి వెళ్దాము. మన మధ్యలో విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. హిందీ సెషన్ ప్రారంభిస్తారు. विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है. आप ओपनिंग प्रेयर करने से हम हिंदी सेशन को शुरू करेंगे. प्रार्थना कीजिए. हे हमारे पिता सर्वशक्तिमान, मंडली के साथ